వక్స్ సవరణ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారిన తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బేగం ముస్లింల ఓట్ల కోసం హిందువుల మీద దాడులు చేయిస్తూ రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చింది. వక్స్ సవరణ చట్టాన్ని బెంగాల్ రాష్ట్రంలో అమలు చేయనని ప్రకటన చేయడంతో ముస్లింలు ముఖ్యమంత్రి మమతా బేగం అండదండలతో హిందువుల మీద దాడి చేస్తూ బెంగాల్ రాష్ట్రాన్ని మరో బంగ్లాదేశ్గా మార్చారు. నడి రోడ్డు మీద కాషాయ జెండాను చించేస్తున్నారు. హిందూ బొమ్మలను వెహికల్స్ని నాశనం చేస్తున్నారు. హిందువుల షాపులను ధ్వంసం చేస్తున్నారు. హిందూ దేవాలయాల్లోకి వెళ్ళి హిందూ దేవతా విగ్రహాన్ని గుళ్ళో నుంచి బయటికి సిరేస్తున్నారు. హిందువులను ఊచకోతకు వస్తున్నారు. ఇదంతా దగ్గరుండి మరి ముఖ్యమంత్రి మమతా బేగం చేయిస్తుంది. ఎందుకంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసం హిందువుల ప్రాణాలను పణంగా పెడుతుంది. ఇంత దారుణం జరిగితే బీజేపీ నాయకులు తప్ప ఎవరు మాట్లాడడం లేదు. ఏమైపోయారు ఈ సెక్యులరిస్టులు? హిందువుల మీద దాడి చేస్తే నోరు మెదపరు. ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఏమైపోయాయి? బెంగాల్లో హిందువులు క్షేమంగా ఉండాలంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ మమతా బేగం ఓడించి బెంగాల్లో కాషాయ జెండా ఎగరవేయాలి.